ఆధ్యాత్మికంగా ముందు మనం బలపడాలి. ప్రార్థించుటలో, బైబిల్ చదవడంలో, పరిశుద్ధతను కాపాడుకోవడంలో ముందు మనం బలపడితే తప్ప అప్పుడు నూతన ఆత్మలను దేవుని సంధిలోనికి మనం తీసుకుని రాలేం. కనుక మీరు ప్రతిదినం బైబిల్ 1 గంట చదవండి, ప్రార్థన 1 గంట చేయండి. వాస్తవంగా 2.5 గంటలు ప్రభుకి ఇవ్వాలి. మనం గంట ప్రార్థన చేసినా, గంట బైబిల్ చదివినా, మిగిలిన అరగంట పాటలు పాడండి. 2.5 గంటలు ఎవరికి ఇచ్చేయాలి? మనం దేవునికి ఇచ్చేయాలి. మానవుని జీవితంలో 4 రకాల దశలు ఉన్నాయంటారు. ఎన్ని రకాలు? మొదటిది ఏంటో? బాల్యం. రెండవది యవనం. మూడవది కౌమార దశ. నాలుగవది వృద్ధాప్యం. ఈ 4 దశలు మన జీవితంలో ఉంటాయి. బాల్యం మనకు తెలియదు, ఏం చేస్తామో ఏంటో తెలియదు. ఇంకో విషయం తెలుసా? పుట్టినప్పుడు మనకు స్నానం చేయిస్తారు, తెలుసా? చెప్పాలా? తెలుసా?